హలో అండి. 'ప్రేమ్‌రాజ్ శాంతిలాల్ జైన్ జ్యువెలర్స్‌కి' వెళ్ళామండి. లాస్ట్ టైమ్ బ్యాంగిల్ తీసుకున్నాము. మా వ్లాగ్స్ ఫాలో అయ్యే వారికి తెలుసండి. ఆ పెయిర్ బ్యాంగిల్ ఆర్డర్ చేశాము. అది డెలివరీకి కాల్ చేశారు. 21st డేకి మేము తీసుకున్నాము. ఈ వ్లాగ్‌లో ఏం హెల్ప్ అవుతుందంటే మేము ఓల్డ్ గోల్డ్ రిటర్న్ చేశామండి. ఆ రిటర్న్ చేస్తే లాసా? ఎంత మనకి లాస్ అవుతుందనేది కొంచెం హెల్ప్ అవుతుంది ఈ వ్లాగ్‌లో. మేము పెయిర్ బ్యాంగిల్ ఆర్డర్ చేయడానికి బిఫోర్ 1 వీక్‌లో మనకి ఇచ్చేస్తారండి ఇక్కడ ఆర్డర్ చేస్తే. కాల్ చేశారు. ఆ 2 బ్యాంగిల్స్ సేమ్ వచ్చాయి. నేను అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మేము మా ఓల్డ్ బ్రేస్ ఉంది. గోల్డ్ ఎప్పటికీ రిటర్న్ చేయకూడదండి. అది మాత్రం మనకి హై అయిపోతుంది. కానీ మేమెందుకు రిటర్న్ చేశామంటే మేము డైలీ ఆ కడ ఉంది కదండీ! మేము అదే వేర్ చేస్తాము. ఈ చైన్ మోడల్‌లో ఉంటుంది ఈ కడ ఈ బ్రేస్ 12 గ్రామ్స్. అదసలు యూజ్ చేయట్లేదు. అందుకోసం మేము రిటర్న్ చేశామండి. 12 గ్రామ్స్ మనకి ఏది 12 గ్రామ్స్‌కి మనకు 10% వ్యాట్ ఉందనుకోండి 12,000 ఈజీగా ఉంటుంది. మనం ఆ 12,000 లాస్ అవుతాము. ప్రైస్ హై అయ్యే కొంది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది కదండీ! సో, ఆ లాస్ అవుతానికి రెడీ అవుతేనే మనం రిటర్న్ చేయాలి ఓల్డ్ గోల్డ్ ఏదైనా కానీ. మేము ఈ పెయిర్ బ్యాంగిల్ ఆర్డర్ చేయాలి. కంపల్సరీగా పెయిర్ తీసుకోవాలి కాబట్టి ఆ బ్రేస్ రిటర్న్ చేయడానికి రెడీ అయ్యామండి. సో, కానీ మేము బిఫోర్ లాంగ్ బ్యాక్ తీసుకున్నాము. నాకు తెలిసి మా హరి 1 మంత్ వన్ చాలా బ్యాక్ తీసుకున్నామండి ఆ బ్రేస్‌లైట్. ఇప్పుడు ప్రైస్ కూడా హై అయిపోతుంది అలా చూసుకున్నా కానీ. కానీ ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయకూడదు గోల్డ్ రిటర్న్ చేయడానికి. 916 కాబట్టి ఈ డే ఎంత ప్రైస్ అవుతుందో సేమ్ అదే ప్రైస్ ఇచ్చేస్తారండి వితౌట్ వ్యాట్, జీఎస్టీ. ఎప్పుడైనా గోల్డ్ 12 గ్రామ్స్‌కి ఈజీగా 12 గ్రామ్స్ ఉందండి. ఆడే 9,130 ఉంది. మాకు 1,95,060 వచ్చిందండి. నేను బిల్ లాస్ట్‌లో యాడ్ చేస్తాను. బిల్ లాస్ట్‌లో యాడ్ చేస్తాను. మీరు క్లియర్‌గా చూడండి. 1,09,560 వచ్చేసిందండి. 12 గ్రామ్స్ మేము బ్రేస్ రిటర్న్ చేస్తే. మేము అప్పుడు ఏం తీసుకున్నామో ఆ వ్యాట్ అంతా మనకి లాస్ అవుతుంది. జీఎస్టీ కూడా లాస్ అవుతుంది. ఆడే మేము అడ్వాన్స్ కూడా అండి మనము ఫిక్స్ చేయడానికి మనం డెలివరీ డేట్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. ఏ డే అయితే ఆర్డర్ చేయాలో ఆ డే అయినా మనం ఫిక్స్ చేయొచ్చు. మేము ఇలా రిటర్న్ చేసేటప్పుడు కూడా ఆ డేనే చేయాల్సొస్తుంది కంపల్సరీగా. మనం రిటర్న్ చేస్తాం కాబట్టి ఆ డేనే మనకు అమౌంట్ ఇస్తారు కాబట్టి అడ్వాన్స్ కూడా కంపల్సరీగా మనం 50% పే చేయాల్సొస్తుంది. మీకు ఐడియా ఉంటుంది. మేము లాస్ట్ మా వ్లాగ్‌లో బ్యాంగిల్ ఆర్డర్ చేసేటప్పుడు మేము చేసాము. సేమ్ బ్యాంగిలే కాబట్టి ఆ 1,09,560 అడ్వాన్స్‌గా తీసుకుంటే శాంపిల్ బ్యాంగిల్ కూడా అండి మనకి క్లియర్‌గా అక్కడ రైట్ చేసి ఇస్తారు. మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మేము ఇచ్చాము శాంపిల్ బ్యాంగిల్ ఆర్డర్ చేసేటప్పుడు. నెక్స్ట్ తీసుకున్నప్పుడు 1 వీక్ కాల్ చేస్తారండి. ఈజీగా అయిపోతుంది 1 వీక్‌కి. కాల్ చేసినప్పుడు మాకు కరెక్ట్‌గా రాలేదు బ్యాంగిల్. శాంపిల్ బ్యాంగిల్ ఇచ్చినా చాలా డిఫరెన్స్ వచ్చింది కాబట్టి మేము తీసుకోలేదండి. నెక్స్ట్ మళ్ళా 1 వీక్ టైం తీసుకున్నారు. 1 వీక్ సేమ్ వచ్చేసింది చూసారండి బ్యాంగిల్. మీరు చూసారా అండి అక్కడ అడ్వాన్స్ లాస్ట్ టైం 12 గ్రామ్స్ రిటర్న్ చేస్తే 1,09,560 నెక్స్ట్ లాస్ట్‌లో 25,520 ఆన్లైన్ పే చేశామండి. టోటల్‌గా ఆడే 9,130 మేము ఎప్పుడైతే ఫిక్స్ చేసామో అది. వ్యాట్ చూసారండి 9,714 8% అండి బ్యాంగిల్‌కి 8% తీసుకున్నారు. మీరు ఎవరైనా అడగొచ్చు. అందుకే మేము ఎవ్రీ టైమ్ షేర్ చేస్తూ ఉంటాం వ్యాట్ మాక్సిమం 12 ఉంటుంది. మినిమమ్ 8 ఉంటుందండి. 'ప్రేమ్‌రాజ్ శాంతిలాల్ జైన్ జ్యువెలర్స్‌లో. జీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కామను 2003 వ్యాట్ 10% చెప్పారండి. రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి మాకు 8% ఏశారు. ఎవరైనా ఇలా కూడా అడగొచ్చు అనేది దానికోసమే మేము షేర్ చేస్తూ ఉంటాం. ఇది లాస్ట్ టైం బిల్ అండి. లాస్ట్ టైం 1,39,809 అయిందండి లాస్ట్ టైం బ్యాంగిల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.